ఇక మహిళలంటే గౌరవం లేకుండా పోతా ఉన్నది. రాజకీయాలల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేది హుందాగా ఉండాలి గాని, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మహిళని కూడా రోడ్డుకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతా ఉన్నారు. అక్కడ పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో అయినా, ఈడున్నటువంటి తెలంగాణలో అయినా సరే, ఈ కొత్తగా ప్రభుత్వాలు కొలువు తీరిన తర్వాత మరీ ఎక్కువైపోయింది. మనం చూస్తూనే ఉన్నాం అందరం. సోషల్ మీడియా వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. ఇగో ఈయన ఒకాయన కనపడుతున్నాడు చూడండి. కిరాక్ ఆర్పి ఏదో అంటారు కదా! ఈయన పేరు కిరాక్ ఆర్పి. ఎట్లా మాట్లాడుతుండో సోయి తప్పి మాట్లాడుతుండో, ఆయన ఏం మాట్లాడుతుండో అర్థం కాదు. ఇక ఈడ కూడా ఒక రాజకీయ పార్టీ అని కాదు, ఒక పార్టీ అని మనం అంటలేం. ఏ పార్టీ అయినా సరే ఓ మహిళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సింది పోయి, ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలా అమ్మ కడుపుల నుంచి, స్త్రీ కడుపుల నుంచే వచ్చినాం కదా. అది కూడా దృష్టి లేకుండా అసలు చదువుకోనోళ్ళ లెక్క ఏడో మనం అసలు ఏడో ఎడారిలో బ్రతుకుతున్నట్టు, దట్టమైనటువంటి అడవులలో బతుకుతున్నట్టు, చదువుకున్నట్టు ఇలా మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు ఎవరు పడితే వాళ్ళు. ఈడ తాజాగా తెలంగాణలో ఏం జరుగుతా ఉంది? ఓ మహిళా మంత్రే సాటి మహిళని రోడ్డుకి ఇచ్చేటటువంటి ప్రయత్నం. సరే ఆమైనా సరే అంతకు ముందు అడిగిపోయి ఆమెకి దండేసేటటువంటి ప్రయత్నం లోకల్ ఎంపీ చేస్తే ఆమె మీద ట్రోల్స్ చేసేయడం, లేకపోతే ఆ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీద ట్రోల్స్ చేసేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇక ఈయనైతే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇక బలుపు మాటలు మాట్లాడుతున్నాడు. ఏది పడితే అదే బలుపు మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి ఏం మాట్లాడుతుండో. రోజా మాట్లాడుతూ, రోజా మా వాడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగిరి రోజా గురించి ఈ రోజు ఏం మాట్లాడిండు? దిగజారిపోయే రోజా, దేనికి పనికిరాని రోజా అన్నాడు కదా. జబర్దస్త్లో ఎవరు ఈయనకి ఇచ్చింది? జబర్దస్త్లో ఆయన అంత ఫేమస్ అవ్వడానికి ఎవరు కారణం? మరి అప్పుడు కనపడలేదా? సిగ్గుమాలిన రోజా, లేకపోతే గతి తప్పిన రోజా, ఆయనేమో అమ్మ అమ్మ అని చెప్పేసి అనుకున్నాడు. జబర్దస్త్లో అమ్మ అమ్మ అనుకుంటేనే చేరదీసింది, ఓ స్థానం ఇచ్చింది. అరే ఆంధ్ర నుంచి వచ్చిండు ఈయన, ఆంధ్ర వ్యక్తి, తెలంగాణలో బతకడానికి ఈయనెవరు, ఏందేం పెత్తనం అని అంటే ఆయా రోజా సపోర్ట్ చేసి ఇచ్చింది. ఇవాళ చూడు ఏం మాట్లాడుతున్నాడు ఓ మహిళను పట్టుకొని. అది ఆయనకి జీవితాన్ని నిజంగా చెప్తా ఉన్నా, ఒక రోజుకి 75 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగిరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు. ఇది వాస్తవమైన పాట, మీరు కూడా షాక్ అవుతారు. 75 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్స్ బండి ఒకటి వేసుకెళ్తుంది. నా అంతటి లేదు తాళ్లపాక అన్నమయ్య, ఆయన ఎట్టలేడు కింద నుంచి. మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ ఇది, తర్వాత రోజా క్యారెక్టర్ ఇది. వెళ్ళి రోజుకి 75 లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి రోజారెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు. ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం. నిన్న కూడా మాట్లాడుతూ ఉంది, నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది. మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి, మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది, తిరుపతి అమ్మాయి అంట. ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా? ఇదేమి కర్మ ఇది? ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం, ఒకరిని అమ్మాయి అంటాం, ఒకరిని చిన్న పిల్ల అంటాం, ఇంకొకరి వృద్ధురాలు అంటాం, వృద్ధాప్యం అంటాం, వయసుకొచ్చింది అంటాం. ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు. ఈవిడ అమ్మాయి అంట. మా అమ్మ వయసు ఉంటుంది 2 సంవత్సరాలు, మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు. ఓబరకాయ మొహం వేసుకొని నేను తిరుపతి అమ్మాయిని. మరి ఆమె సినీ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి అంటే అంటది. సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎన్నో సినిమాలు చేశారు, ఆ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సరే ఆమె మాట్లాడితే మాట్లాడుకుంది కావచ్చు అమ్మాయి కాక అని చెప్పి ఈ ట్రోల్ చేయడం అవసరమా? ఉబకాయ మొహం అట, ఉబకాయ మొహం వేసుకొని చేసిందని చెప్తున్నాడు. అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనల్, అది ఏమన్నా కోర్సా? నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన 3,000 కోట్ల రూపాయలు ఏమన్నా ఎలాగన్నా కనపడకుండా పోతాయా? లేకపోతే ఈ రోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా? నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజా అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా, ఏ రోజైనా నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతనం జనాలకు అర్థమైందా? ఆడతనం గురించి మాట్లాడుతున్నాడు. ఒక ఆడ మనిషి ఎలా అనుకోగా ఉండాలో, ఎలా నెమ్మదిగా ఉండాలో, ఎంత స్థిరత్వంగా ఉండాలో, ఎంత నిశ్చలతనంతో ఉండాలో. మరి గతంలో ఎందుకు చెప్పలేదు నువ్వు? గతంలో ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నావు. మహిళ ఆమె ఇష్టం. మరి అయితే బరి తెగించి అయితే ఆమె రాలేదు కదా. ఓ మంత్రి పదవి చేసిందామా, ఓ పార్టీలో మంత్రి పదవి చేసింది. చూడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అప్పుడేమో కాళ్ళు మొక్కుతా నన్ను ఆదరించండి, నాకు తినడానికి కూడా డబ్బులు లేవు,
నన్ను ఆదరించండి అని చెప్పి చేపల పులుసు అమ్ముకుంటా ఈడ ఆంధ్రాల గత్యంతరం లేక ఈడికొచ్చి చేపల పులుసు అమ్ముకుంటా ఓ మహిళ అనేది సరే ఆమె రోజా మంత్రా లేకపోతే ఇంకోటా లేకపోతే ఆమె ఎక్స్ట్రాలు చేస్తా ఇవన్నీ పక్కకు పెడితే సాటి మహిళ కదా. రోజు ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చు చంద్రగిరి కావచ్చు ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని గాడిద ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్ గా ప్రపంచం నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు. అదిగో ఇది నీ బతుకు. రోజా గురించి విమర్శించిన ప్రతిసారి రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల ఎన్ని కామెంట్స్ ఉన్నాయి తెలుసా? ఇప్పుడు కామెంట్స్ లేవని అంటున్నాడు కదా, ఇది ఒరిజినల్ వీడియో కాబట్టి ఉంది. ఇదే వీడియో మీరు ఒకసారి 9 days క్రితం కిరాక్ ఆర్పి అని మాట్లాడండి, ఒకసారి చూడండి కింద ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయో చూడండి. అరే మళ్ళీ అధికారంలోకి వస్తే నీ పరిస్థితి ఏందని చెప్పి పెట్టిరు మొత్తం కామెంట్లు కింద. మళ్ళీ రోజు అధికారంలోకి వస్తే నీ పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలో భజన చేయాలి, ఓ ఎమ్మెల్సీ పదవో లేకపోతే ఓ మంత్రి పదవో కావాలి, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ఎక్కాలి, వాళ్ళని గట్టిగా భజన చేస్తే వచ్చేటటువంటి. కానీ ఎంతో మంది పోయిర్రు. చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వాళ్ళని ఎంతో మందిని చూసిండు, ఎంతో మందిని వాడుకుంటారు, వస్తారు పోతారు. ఇది నాకు అర్థం కావట్లేదు. ఏదో కిరాక్గా చిల్లరగా కిరాకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇగో ఇది పరిస్థితి ఉన్నది. కిరాకార్పి మరి ఇక ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి సరే మాట్లాడుతున్నావు, మళ్ళా ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చారనుకో ఏంది నీ పరిస్థితి? నీ పరిస్థితి ఏంది? ఇక లడ్డు వివాదం గురించి ప్రతి ఒక్కళ్ళు ముచ్చటేయడమే. ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ సిట్ దర్యాప్తు ఆపమని చెప్పి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఇదే చంద్రబాబు నాయుడికి అదే పవన్ కళ్యాణ్కి ఆపాల మీరని చెప్పేసి మొట్టికాయలు పొడిచింది. పడవలేదు, వాస్తవం కాదా? ఇక దీని మీద ఈయన మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇక చూడండి ఒకసారి. ఇడ ఇంకేం మాట్లాడతాడో చెప్పారుగా. డిపాజిట్లు రావు అని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టుంది. ఊదు పొగలు ఒకటి వేసుకొని నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య వెంకటేశ్వరం దగ్గర పోతుంది. రోజమ్మయ్య రోజా మా అత్తే అది కాదు ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి. నేను మా ఆవిడ పరిచయం తర్వాత చూడండి అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా. ఆ మనిషి పైకి 30 బండ్లు 40 బండ్లు ఇవి కన్మ్యాన్లు ఇవి హోదా ఇవి టింగు నన్ను చూడు. మరి మంత్రి అన్నప్పుడు పోతుంది కదా, మంత్రి అన్నప్పుడు పోకుంటే ఎట్లుంటది? ఇప్పుడు మీ మంత్రులు పోవట్లేదా? టీడీపీ పార్టీలో ఉన్న మంత్రులు కూడా అట్లే పోతారు కదా. అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈ రోజు నగిరిలో అట్టర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. ఇది ఒకసారి చూడండి. ఓ పార్టీకి అధ్యక్షుడు ముఖ్యమంత్రి చేసిండు జగన్ని ఏ రేంజ్ లో ఇమిటేట్ చేస్తాడో చూడండి ఒకసారి. మరి ఇట్లా ఇమిటేట్ ఎవరు చేయలేదు కదా, వాళ్ళ మంత్రులు కూడా ఇమిటేట్ చేయట్లేదు కదా. ఈయనకి ఎందుకు చూడండి, ఇగో ఇట్లా అని చెప్పి ఆయన ఎట్లా మాట్లాడుతాడో సేమ్ అట్లా ఇమిటేట్ చేసేటటువంటి ప్రయత్నం చూస్తా. అంటే ఇక పదవి కోసం, ఇప్పుడు ఏదో ఒక పదవి కావాలి కదా, ఆ పదవి కోసం ఇగో ఈ ప్రయత్నాలు ఎట్లా ఎక్కిస్తున్నాడు. ఏం కాదు ఇగో ఇది పరిస్థితి. మరి గతంలో ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు? గతంలో టీడీపీ పార్టీకి కూడా అంతే కదా, డిపాజిట్లు అప్పుడు రాలేదు. సరే ఇప్పుడు ఈ పార్టీకి డిపాజిట్లు రాలేదు. అధికారం శాశ్వతం కాదు, అధికారాలు వస్తాయి మారుతాయి పోతాయి. విమర్శలు ప్రతి విమర్శలు హోందాతనంగా ఉండాలా, అంతేగాని ఓ మహిళని పట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ అరే ఆడ గతి లేకనే వీడికొచ్చి చేపల పులుసు పెట్టుకున్నాడు. వీడికొచ్చి జబర్దస్తులు ఆదరించింది రోజా. మొత్తం అంతా మరిచిపోయి కళ్ళు నెత్తికెక్కి ఇగో బల్బు మాటలు మాట్లాడుతున్నాడు కిరాక్ ఆర్పి. ఇట్లాంటి దయచేసి మహిళల మీద చేసేటటువంటి రాజకీయాలు ఇగో మన హుందాతనాన్ని మనమే తగ్గించుకొని, మన గౌరవాన్ని మనమే తగ్గించుకొని, మన మహిళల్ని మనమే బయటేసుకొని ఉంటుందా పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి. వచ్చే గవర్నమెంట్ ఒక అటు ఇటు అయితే బండ్లు ఓడ్లు అవుతాయి, ఓడ్ల బండ్లు అవుతాయి, ఏది ఎటైనా అవుతుంది. ఒక్కసారి అధికారం మారితే ఏంటి పరిస్థితి? నోరు అదుపులో పెట్టుకోవాలి. నోరు అదుపులో పెట్టుకొని నువ్వు చేసేటటువంటి ప్రకారం, లేకపోతే నీకు పదవి కావాలంటే ప్రజల కోసం సేవ చేయి, ఇంకో రకంగా పో. అంతేగాని రోజాని ఇష్టం వచ్చినట్టు తిడితే నాకు వచ్చేస్తుంది, మహిళల్ని ఇష్టం వచ్చినట్టు తిడితే వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చిన తర్వాతనే, ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ మహిళల మీద కొద్దిగా ఎక్కువైపోతున్నాయి. మరి అక్కడ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక్కడ శిష్యులు మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు.
మరి మీరంతా కూడా దీన్ని ప్రోత్సహిస్తా ఉన్నారా? మహిళల్ని రోడ్డు మీద కీడ్చమని చెప్పి సమంతని రోడ్డు మీద కీడ్చిర్రు, నాగ చైతన్యని రోడ్డు మీదకి ఇచ్చారు, నాగార్జునని మొత్తం రోడ్డు మీదకి లాగిర్రు, ఆడ రోజాని రోడ్డు మీదకి లాగుతా ఉన్నారు, సవిత ఇంద్రారెడ్డిని రోడ్డు మీదకి లాగుతా ఉన్నారు. సరే కొండ సురేఖను రోడ్డు మీదకి లాగినా కూడా తెల్లారే ఎంత ఆవేశంగా ఆమె మాట్లాడింది. ఇగో ఇవన్నీ హోందాతనానికి రాజకీయ నాయకులు. అందుకే ప్రజలందరికీ కూడా రాజకీయం అంటే చాలా చిరాకు వచ్చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఏదేమైనా కూడా ఇట్లాంటి తగ్గించుకోవాలి, కిరాకార్పి లాంటి బలుపు మాటలు ఇట్లాంటివి తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే ముందుకు పోతాం. అంతే తప్పితే ఇగో నేను ఎట్లా పడితే అట్లా ఎగురుతా, ఏది పడితే అది చేస్తా అంటే కుదరదాడ, కుదరదు. ఈ బలుపు మాటలన్నీ కూడా తగ్గించుకుంటే మంచిది.